మెదక్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి 7గురు దుర్మరణం చెందారు. కంకి మండలం దెగులవాడి తండాలో ఈ ప్రమాదం జరిగింది. చౌకపల్లి తండాకు చెందిన ధమ్జీరాం కుమారుడు శివాజీ పెళ్లి నిజామాబాద్ జిల్లాలోని నందెవాడ తండాలో ఆదివారం జరిగింది. ఈ పెళ్లికి వెళ్లి వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో దేగుల్వాడి తండా సమీపంలోకి రాగానే లారీ క్యాబిన్ పైన కూర్చున్న కొందరికి విద్యుత్ తీగలు తగిలాయి. విద్యుదాఘాతంతో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ధన్జీరాం, రాములు, శ్రీనివాస్, వినోద్, రవి, కేశాబాయ్, అశోక్ ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృత్యువాత పడటంతో తండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. క్షతగాత్రుల్ని ఖేడ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్లోని యశోద, నిమ్స్ ఆసుపత్రులకు తరలిస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హుటాహుటిన ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ని ఘటనా స్థలానికి పంపామని మంత్రి వెల్లడించారు. ప్రమాదంపై విచారణ జరిపి ఎవరైనా కారకులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నేను వెళ్తూ ఉండగా అక్కడ నుంచి ఈ మధ్యలో లారీ వచ్చి ఆ వైర్ తగలడం వల్ల మళ్ళీ ఇక్కడ ఒక కట్టె తీసుకొచ్చి 13 మంది కాపాడినారు. మనం రాకపోతే 13 మంది కూడా కాలిపోయే పరిస్థితి కరెంటు అధికారుల వల్లనే జరిగింది సార్. నేను ఇంత ముందుగా ఒక పెళ్లిలో ఇట్లనే జరుగుండే సార్. వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇట్లనే అప్పుడు కరెంట్ లేదు సార్. లేకుంటే ఆ రోజు కూడా ఇదే పరిస్థితి జరిగేది. ఎట్లా అంటే అంబులెన్స్ తొందరగా వస్తేనే ఇంకా ఒక 3 పరిస్థితి బతికే ఛాన్సెస్ ఉండేది.